వచ్చింది అటువైపు తిరిగిపోతాం, దేవుని సత్యబోధన మర్చిపోతాం, దేవుని వాక్యానికి స్పందించాం, లోకంలో జరుగుతున్న వాటికి అబద్ధ బోధలకి మనం స్పందిస్తాం, అదే నిజమైన బోధన నమ్ముతాం, చివరికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం, నశించిపోతాం. అలా కాకుండా ఉండాలంటే పౌలు తిమోతికి చెప్పినట్లుగా మనం ఏం చేయాలట, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడుతూ, యేసుప్రభువు కూడా ఈ మాట చెప్పాడు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడండి. మీరు వింటున్న ప్రతిదీ వాక్యం కాదు, మీరు వింటున్న ప్రతిదీ దేవుని మాట కాదు. దేవుని మాట కాదో లేఖనం పరిశుద్ధ గ్రంథంలో పరిశీలించి తెలుసుకొని అది నీకు మేలుకరమైతే వినాలి, ఆచరించాలి, మేలు కానిదైతే విడిచిపెట్టాలి. అలాగే నీ మనస్సాక్షిని, నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే దేవుడిచ్చిన వాటి యందు ఆనందిస్తూ దేవుని కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించాలి. అత్యాసక్తి లోక సంబంధమైన వాటి మీద మంచిది కాదు.